భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఒక్క రోజులో 1,00,000 కోట్లు అయితే కోల్పోయింది. అది ఎందుకో మీకు తెలుసా? మ్యాటర్లోకి వెళ్తే అక్టోబర్ 2025 హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ ₹1000 అయితే ఉండేది, ఆల్ టైమ్ హై కింద. కానీ ఏప్రిల్ 2026 నాటికి ₹750 అయితే పడిపోయింది. అంటే 25% కంటే ఎక్కువ నష్టం అయితే చూసింది. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాల్ కి మెయిన్ రీజన్స్ ఏంటంటే మార్చి 18, 2026 తారీఖున చైర్మన్ అతను చక్రవర్తి అందరినీ షాక్ అయితే గురిచేశాడు. పదవి మధ్యలోనే అతను తన పదవికి అయితే రాజీనామా చేశారు. బ్యాంక్ లో జరిగిన కొన్ని విషయాలు తన వ్యక్తిగత విలువలకు విరుద్ధంగా ఉన్నాయని అయితే ఆయన తన లెటర్ లో పేర్కొన్నారు. మెయిన్ రీజన్ వచ్చేసి దుబాయ్ లో బ్యాంక్ రెగ్యులేటర్లు 2025లో నిబంధనలు ఉల్లంఘించారని అయితే చెప్పారు. సో దానికి 12 మంది అధికారులను అయితే తొలగించారు. సో మరుసటి రోజు బ్యాంక్ షేర్స్ 9% అయితే క్రాష్ అయ్యాయి. 2026లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పటిదాకా 24% అయితే పడిపోయింది. అదే సమయంలో ఐసిఐసిఐ బ్యాంక్ 7% పెరిగింది. మీరు కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ ఫాల్ ని చూసి మీరు హెచ్డిఎఫ్సి షేర్స్ కొంటారా లేదో కూడా కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి.